హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మేము బాగున్నాం, మీరు బాగున్నారా? ఇప్పుడైతే మార్నింగ్ అయితే మా మమ్మీ అయితే నైట్ అయితే మీషో అయితే డెలివరీ అయితే వచ్చింది. ఇది వచ్చేసి వీడియో కోసం స్టాండ్ అయితే ఆర్డర్ అయితే పెట్టింది మా మమ్మీ. చూడండి, స్టాండ్ అయితే అన్బాక్సింగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. అన్బాక్సింగ్ అయితే చేస్తుంది. స్టాండ్ ఎలా ఉందో చూద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసింది అండ్ సెకండ్ బాక్స్ అయితే ఓపెన్ చేస్తుంది. కవర్ వచ్చింది కదా మీషోది, అదైతే అన్బాక్సింగ్ చేసేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అన్బాక్సింగ్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ బాక్స్ అయితే కనపడుతుంది. ఇంకా లోపల వచ్చేసి ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. చూసినట్లయితే వైట్, పింక్, బ్లాక్ అయితే ఇచ్చారు. మనం అయితే బ్లాక్ అయితే ఆర్డర్ పెట్టాం. చూడండి, దీని లోపల ఒక కవర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి స్టాండ్. ఇప్పుడైతే మనకి వీడియో తీయడానికి ఈజీ ఉండిద్ది అయితే పెట్టింది మా మమ్మీ. వచ్చేసి చూడండి, స్టాండ్ అయితే ఎలా ఉందో, నీట్గా బాగుంది కదా. ఈ స్టాండ్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి. ఇక్కడైతే మీషో అయితే ఉంది. తర్వాత అయిపోయిన వెంటనే మమ్మీ అయితే బట్టలు అయితే ఉతుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే బట్టలు అయితే ఉతుకుతుంది. మా స్కూల్ యూనిఫామ్ అన్నమాట. ఈరోజు మా హాలిడే కాబట్టి ఇప్పుడైతే బట్టలు అయితే ఉతికేస్తుంది మా మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే డబ్బు అయితే క్లాత్స్ అయితే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ స్టాండ్ అయితే తీస్తున్న వీడియో ఎలా వస్తుందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డిషెస్ అయితే వాష్ చేస్తుంది మా మమ్మీ వచ్చేసి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు స్టాండ్కి అయితే తీసుకున్నా. అక్కడ స్టాండ్ పెట్టి అయితే తీసుకోవచ్చు. స్టాండ్ పెట్టేసి అయితే వాష్ చేస్తుంది డిషెస్ వచ్చేసి మా మమ్మీ. ఇక్కడైతే సబ్బేస్ అయితే విమ్ లిక్విడ్ వచ్చేసి పెట్టేసింది. ఇప్పుడైతే నేనైతే టిఫిన్ దానికి అయితే ఇప్పుడైతే నా లైన్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. చూడండి ఫ్రెండ్స్, గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ అయితే ఇంకా గ్యాస్ అయితే బుక్ చేస్తే ఈరోజు వచ్చింది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడైతే టిఫిన్ రావడానికి అయితే వెళ్తున్నాం. అందుకని బయట అయితే తెచ్చుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఐరన్ షాప్ అయితే ఉంది కదా. చూడండి, ఇక్కడైతే నేనైతే ఐరన్ ఇక్కడైతే చూసినట్లయితే మనమైతే మారుతి సుజుకి షోరూమ్కి అయితే రోడ్డుకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఎంటర్ అయ్యాము. ఇక్కడైతే రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే బైక్స్ ఉన్నాయి. చూడండి, బైక్స్, స్కూటీస్ వచ్చేసి ఇప్పుడైతే మారుతి సుజుకి షోరూమ్ అనుకున్నా కాదు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన పరమైకుంట మసీద్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, పరమైకుంట మసీద్ దగ్గర అయితే బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. వాటర్ ప్లాంట్ అయితే ఉంది. అక్కడ వచ్చేసి ఇక్కడైతే ప్లాస్టిక్ సామాన్లు అవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ అయితే ఉంది. ఇక్కడ మొత్తం అయితే అందరూ అయితే ఉన్నారు. పరమైకుంట మసీద్ వచ్చేసి అక్కడ వాటర్ ప్లాంట్ అయితే ఉంది. పార్క్ అయితే ఉండేది. ఎదురుగా పార్క్ అయితే బాగుంటుంది. ఇది మారుతి సుజుకి షోరూమ్ ఆపోజిట్లో అయితే పార్క్ అయితే కడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనమైతే ఇక్కడ విజయ్ డిజిటల్ ఆఫర్ అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఫిక్స్ అయితే ఇక్కడైతే చాలా దాటుకొని ఇక్కడికైతే వచ్చాం. రైస్ మిల్ అయితే ఉంది. దాని పక్కన వచ్చేసి మనకి 50 టిఫిన్ షాప్ ఉండిద్ది. ఇక్కడైతే మా డాడీ బైక్ అయితే పార్కింగ్ చేస్తున్నాడు. పార్కింగ్ చేసేసి ఇక్కడైతే కాఫీ షాప్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, కాఫీ షాప్ అయితే వచ్చేసి చాలా కార్ట్లు
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూసినట్లయితే అందరూ తింటా ఉన్నారు అక్కడ టేబుల్ మీద పెట్టుకొని. అక్కడైతే తినే ఆప్షన్ అయితే ఉంది, మళ్ళీ అక్కడ సిట్టింగ్ కూడా ఉంది. ఇష్టం అనమాట, అక్కడ కూర్చొని తినొచ్చు, లేదంటే అక్కడ కూర్చొని అయితే తినొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ అయితే ఉంది. ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకున్నాం. అట్లయితే అది చూడండి ఫ్రెండ్స్, నీట్గా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే టోకెన్ అయితే తీసుకున్నాం. వీడియో తీస్తున్నాం. పొరాటాలు అనమాట, ఆఫ్టర్ 12:30కి అయితే పొరాటా అయితే వండిద్దంట. ఇక్కడ చూడండి అంకుల్ అయితే పొగలైతే మామూలు రావట్లేదు కదా, పొరాటా కర్రీ అయితే తయారు చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి గారెలు ఉన్నాయి. గారెలు అయితే ఇడ్లీ సాంబార్ తీసుకున్నాం. గారె పెరుగు అయితే ఉంది, గారె పెరుగు అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే ఆడ నుంచోండి బాక్స్లో. అక్కడైతే మాస్టర్స్ అయితే అందరూ అయితే ఇడ్లీ వేస్తున్నారు, మాస్టర్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దోశ అయితే వేస్తున్నారు. మన హాయ్ చెప్పినప్పుడు అయితే చూడండి సాంబార్ తీసుకెళ్తున్నాడు. అక్కడ చూడండి పౌలు వస్తున్నాయి కదా, ఓల్డ్ రెస్టారెంట్ వచ్చేసి ఇంకా ఇంటికి తెచ్చిన తర్వాత ఇంటికి అయితే ఇడ్లీ సాంబార్ తెచ్చాం. మా చెల్లికి ఇడ్లీ సాంబార్ ఇష్టం, మా డాడీ ఇడ్లీ సాంబార్ తీసుకున్నాడు. ఇడ్లీ సాంబార్ కాస్ట్ వచ్చేసి 40 రూపీస్ అనమాట. అండ్ అక్కడ పునుగులు అయితే ఉంటే మా డాడీ పునుగులు తీసుకున్నాడు, పునుగులు కూడా 35 రూపీస్. ఇక్కడ దోశ వచ్చేసి 50 రూపీస్ అయితే పడింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఓపెన్ చేసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మా మమ్మీకి హెడేక్ ఉంది, మైగ్రేన్ బాగోలేదంటే మన హోమియోపతి హాస్పిటల్కి అయితే వచ్చాం. చూడండి ఇక్కడైతే హాలిడే కదా, మొహరం కాబట్టి అందరూ బండ్ల మీద బిజీగా అయితే వెళ్తున్నాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడైతే పక్కనైతే జిరాక్స్ షాప్ అయితే ఉంది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, హోమియోపతి హాస్పిటల్ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ ఇక్కడైతే కార్లు అయితే వెళ్తూ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, బైక్స్ అయితే వెళ్తూ ఉన్నాయి. మా మమ్మీ డాడీ మా చెల్లి అయితే లోపలైతే ఉన్నారు. అక్కడ చూడండి ఫిష్ మార్కెట్ అయితే ఉంది కదా, వీడియోలో క్లారిటీగా కనపడట్లేదు కానీ అక్కడైతే ఫిష్ మార్కెట్ ఉంది. అండ్ ఇది హోమియోపతి హాస్పిటల్ అన్నమాట. హోమియోపతి హాస్పిటల్ ఆపోజిట్లో వచ్చేసి మనకి మొబైల్ షాప్ ఉంది. అండ్ నెక్స్ట్ అయితే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనమైతే ఐస్ క్రీమ్ అయితే మా చెల్లి కావాలంటే మా డాడీ అయితే ఇక్కడైతే బృందావన్ గార్డెన్స్లో ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తున్నాడు మన గుంటూరులో వచ్చేసి. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో. మా చెల్లి అయితే తీసుకుంటుంది, మా చెల్లి మా మమ్మీకి మా డాడీకి కూడా, నాకు కూడా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి బ్లాక్ కరెంట్ బటర్ స్కాచ్ అయితే ఇది వచ్చేసి మా చెల్లి అయితే తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకొని అయితే చూడండి. అండ్ బ్లాక్ కరెంట్ విత్ బిస్కెట్ అయితే ఒకటైతే వైట్ కలర్లో ఉంది. అండ్ మళ్ళీ ఇది కూడా ఒక ఫ్లేవర్ అనమాట. అన్ని ఫ్లేవర్స్ అయితే తీసేసుకొని ఇప్పుడైతే చూడండి మా డాడీ ఇంకా మా చెల్లి కూడా తీసుకుంది. మా చెల్లి అయితే తింటా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అయితే మా చెల్లి అయితే ఇక్కడైతే ఐస్ క్రీమ్ అయితే తింటా ఉంది, మా డాడీ కూడా తింటా ఉన్నాడు. నా ఐస్ క్రీమ్ వచ్చేసి అనమాట. అండ్ దీనికి ఆపోజిట్లో అయితే ఒకటైతే రెస్టారెంట్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, మా చెల్లి అయితే ఐస్ క్రీమ్ తింటా ఉంది. ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ అయితే బనానా ఫ్రై అయితే చేస్తుంది, కర్రీ. ఇక్కడైతే చూడండి గ్యాస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడైతే మసాలాలు అవన్నీ పట్టించుకొని మన బనానాస్ అయితే తీసుకోవాలి. బనానా వెజిటేబుల్ బనానా అనమాట. ఇక్కడ వచ్చేసి ఆయిల్ అయితే వేసుకుంటుంది, ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. చూడండి, మొన్న మనం డిమార్ట్లో తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఆయిల్ అయితే. అండ్ ఆయిల్ అయితే వేసిన తర్వాత కొన్ని తాలింపు గింజలు అవన్నీ అయితే వేసుకోవాలి, ధనియాలు అయితే.
వచ్చేసి మా మమ్మీ అయితే తాలింపు గింజలు అయితే వేస్తుంది. తాలింపు గింజలు వేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర అయితే వేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర అయితే వేసేసింది. రైస్ అయితే కుక్ అయిపోయింది. మీరు కనుక దీని పక్కన చూస్తే బిసైడ్ వచ్చేసి ఇది అవ్వడానికి టైం పట్టిద్ది. అదైతే మళ్ళీ ఇక్కడ వచ్చేసి తెల్లుల్లిపాయలు అనమాట, చిన్న ఉల్లిపాయలు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి దంచుకొని అయితే వేసుకోవాలి. ఇంకేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలంటే సింపేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో జలాగా లైట్గా కలుపుకుంటూ ఉండాలి. కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ అయితే వేసుకొని కలిపి పెట్టుకోవాలి ముందు అయితే మనమైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే బనానా పీసెస్ అయితే కట్ చేసుకున్నవి అయితే వేసుకోవాలి, మసాలా పట్టించుకున్నవి. ఇక్కడైతే వేసేసుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసేసుకొని ఇంకా కొంచెం సేపు అయితే అలా తిప్పుతూ ఉండాలి. మసాలా అంతా వేసేసిన తర్వాత తిప్పాలి. ఇంకా మనకి తిప్పిన తర్వాత విండోస్ అయితే తీయాలి. తీసిన తర్వాత ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా మమ్మీ అయితే తిప్పుతుంది. తిప్పిన తర్వాత బాగా తిప్పుతూ ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి ఇంకా ఫ్రై అవుతూనే ఉన్నాయి. ఇంకా ఈ కనుక ఫ్రై అయిపోయేలోపు దీని మీద అయితే మూత అయితే పెట్టేసుకొని పక్క రైస్ అయితే కుక్ ఉంది కదా చూడండి. ఇంకా అయితే అయిపోవచ్చింది కర్రీ వచ్చేసి. కర్రీ అయితే చూడండి ఎలా ఉడుకుతుందో. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ అయితే చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెడతా ఉండండి ఎలా ఉందో. ఇంకా ఏమైనా మార్చాలేమో మార్చుతాం, చేంజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి నీట్గా అయితే మమ్మీ అయితే గంటి పెట్టేసి తిప్పుతూ ఉంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో సౌండ్ అయితే. మీరు కనుక చూసినట్లయితే అయిపోవచ్చింది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ చూసినట్లయితే. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయిపోయింది. ఇంకా దీని మీద పెట్టిన మూత అయితే తీసేసుకొని ఇక్కడైతే చూడండి రైస్ కర్రీ అయితే ఎలా కుక్ అయిపోయింది. ఇక్కడైతే రైస్ కూడా కుక్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.